హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. సో ఇక ఈ రోజు ప్రతిరోజు లాగానే నిఫ్టీ ఒక డే హై హిట్ అవటం జరిగింది, ఒక న్యూ హై అని చెప్పొచ్చు. సో ఈ రోజు మనకు చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ జరగటం చేసాం, అబౌట్ 80 పాయింట్స్. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఐటీ చాలా హెల్ప్ చేసిందని చెప్పొచ్చు ఈ రోజు, ఎందుకంటే నిన్న ఒక పాజ్ తీసుకుంది లాస్ట్ 4 days ర్యాలీకి. అండ్ ఈ రోజు ఇవాళ అగైన్ ఒక బిగ్ ర్యాలీ రావటం చేసాం. వాటితో పాటు కొన్ని ఆటో స్టాక్స్ కూడా ఒక మంచి పార్టిసిపేషన్ జరుగుతుంటే ఈ రోజు 24,400 దాకా రావటం చేసాం. సో మనందరికి తెలిసిందే, అగైన్ ఒక డోజీ బార్ ఫార్మేషన్ జరిగింది. 24,369 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ క్లోజ్ అట్ 24,302, 50 పాయింట్స్ పక్కన పెడితే కనుక. సో ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవటం చూసాం. ఈ రోజు వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 10 o'clock నుంచి 3 వరకు కూడా 24,350 దగ్గర స్మార్ట్ మనీ ప్లే చేసింది. అంటే 24,350 ఆర్ 24,400 లో ఎవరైతే ఆప్షన్స్ కొన్నారో వాళ్ళందరినీ కూడా ప్రీమియం జీరో చేసేసినాక లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఆల్మోస్ట్ 50 to 60 పాయింట్స్ కూడా కరెక్ట్ అవటం చూసాం. సో ఇక్కడ ఈ రోజు వచ్చిన చార్ట్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక నిఫ్టీ అంత ఈజీగా ఇక్కడ నుంచి అగ్రెసివ్ గా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనపట్లేదు. ఆఫ్ కోర్స్ అప్పర్ సైడ్ మనకి 24,600, 700 దాకా వెళ్ళేటప్పటికి ప్రాబ్లీ 28th June రోజు ఏదైతే హై ఫామ్ అయిందో 24,174 అనేది ఒక కీ సపోర్ట్ గా ఏర్పడుతుంది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఒక 125, 130 పాయింట్స్ కింద సపోర్ట్ ఉన్నప్పటికీ దాని కింద క్లోజ్ అవుతే ఒక బిగ్ సెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే 24,174 కింద క్లోజ్ అయిన రోజు బుల్స్ వీక్ అయిపోతారు కాబట్టి. సో అది కేర్ఫుల్ గా ఉండాలి. ఫ్రెష్ లాంగ్స్ అయితే ఇక్కడ అడ్వైస్ చేయం. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఒకవేళ షార్ట్ చేయాలంటే 24,150 కిందనే షార్ట్ పొజిషన్ కి క్రియేట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ 24,150 ఉన్న లాంగ్స్ కి ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. ఇంకా పెరిగిన స్టాక్స్ లో ఇప్పుడే మనం చూస్తే కనుక నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఇప్పుడే అనుకున్నట్టు టెక్నాలజీలో పెరిగాయి. టెక్నాలజీలో కూడా ఇన్ఫాక్ట్ 2 వే మనం మూవ్ అవటం చూసాం. సో కొన్ని స్టాక్స్ పైకి వెళ్ళటం చూసాం, కొన్ని కిందకి రావటం చూసాం. సో పెరిగిన వాటిల్లో హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి స్టాక్స్ మనకి గెయినర్స్ గా మనం చూస్తున్నాం. బట్ ఆటోలో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ హ్యావ్ గాన్ అప్. సో స్టాక్స్ లైక్ టాటా మోటార్స్ కానీ, M&M కానీ, ఇవన్నీ కూడా బాగా పెరగటం చూసాం. ఇంకా ఫార్మాలో కూడా ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ సైడ్ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు, బుల్లి సైడ్. వాటిలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి. అండ్ బ్యాంకింగ్ లో కూడా డిస్ట్రిబ్యూషన్ అయింది. సో కొన్ని స్టాక్స్ గెయిన్ అవుతాయి, కొన్ని లూజ్ అవుతాయి. గెయినర్స్ లో మనం చూస్తే కనుక ఐసిఐసిఐ, కోటక్, ఇన్ఫాక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఎస్బీఐ లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా గెయిన్ అవటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో మనం చూస్తే కనుక బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ మనకి బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 3% పెరిగిందో అది టోటల్లీ గివ్ అప్ అయ్యి గ్యాప్ ఫిల్ చేయడం కూడా చూసాం. సో ప్రాబ్లీ మనకి ఏదైతే ఎంఎస్సిఐ రిజ్మీలో హెచ్డిఎఫ్సి పెరుగుతుందని వార్తలు రావడంతో నేను ఒక్కరోజే పెరిగి ఫిజిల్ అవుట్ అయిపోయిందా? నో అని చెప్పాలి. రీజన్ ఏంటంటే కనుక నిన్న 1794 ఏదైతే హై ఫామ్ అయిందో ఒక బ్రేక్అవుట్ చార్ట్ అయితే మనం చూసాం, 1757 to 1794 వరకు. సో ఇక్కడ సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక 1680 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అంటే 1729 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఒక 40 రూపీస్ పడితే కనుక సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక అదర్ స్టాక్స్ ఏవైతే పడ్డాయో బజాజ్ ఫైనాన్స్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. టెక్నాలజీలో ఇందాక అనుకున్నట్టు విప్రో అండ్ టెక్ మహీంద్రా వీక్ అయింది, ఎల్టీఐ మైంట్రీ కూడా. అండ్ సిమెంట్ అండ్ మెటల్ లో అల్ట్రాటెక్, గ్రాసిమ్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ టాటా స్టీల్ కూడా కొద్దిగా వీక్ అయ్యాయి. అండ్ ఎఫ్ఎంసీజీలో లీవర్ కానీ, బ్రిటానియా కానీ, నెస్లే కానీ, ఈ మూడు కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కనుక 350 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ హై అండ్ ఓపెన్ ఆర్ సేమ్. సో 53,357 అండ్ నిన్నటి హైతో పోలిస్తే ఇట్స్ జస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ అని చూసుకోవచ్చు. బట్ నిన్నటి క్లోజింగ్ తో చూస్తే కనుక 357 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక మార్కెట్ లో ఒక బిగ్ కరెక్షన్ రావటం చూసాం బ్యాంకింగ్ స్పేస్ లో. ఆఫ్ కోర్స్ మనందరికి తెలిసిందే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 31% వెయిటేజ్ ఉంది కాబట్టి అది ఎప్పుడైతే 2.5% పడిందో ప్రాబ్లీ అది చాలా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం బ్యాంక్ నిఫ్టీ. బట్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా ఇంకా మారలేదు, ఎందుకంటే 51,533 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది 20-day మూవింగ్ యావరేజ్. బట్ ఇమీడియట్ సపోర్ట్ మనం వెళ్ళి చూస్తే కనుక 52,491 దగ్గర ఉంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 600 పాయింట్స్ పడితే కనుక బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ స్వింగ్ లో చూసినా కూడా 51,996. సో నియర్ బై అబౌట్ 800 to 1000 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. వన్ బ్యాడ్ డే ఎప్పుడైతే వస్తుందో 3 days బ్యాక్ అదే లెవెల్ చూసాం మనం. అలాంటి లెవెల్స్ వచ్చినప్పుడు 200 పాయింట్స్ రిస్క్ తీసుకుని ఐ థింక్ లాంగ్ వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఇక స్టాక్స్ లో మనం చూస్తే కనుక ఇందాకే చెప్పిన స్టాక్స్ సేమ్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యాయి. ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్, ఏయూ, బిఓబి, ఐడిఎఫ్సి, యాక్సిస్ గెయినర్స్ గా ఉంటే కనుక హెచ్డిఎఫ్సి, బంధన్, ఇండస్ ఇండ్, ఫెడరల్, పిఎన్బి అండ్ ఎస్బీఐ
కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. కెఫెడో స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఈ రోజు షో స్టీల్ చేసింది ఫార్మా స్పేస్ గా చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ ఫార్మాలో ఒక మంచి అగ్రెసివ్ బయింగ్ రావటం చూసాం. ఎస్పెషల్లీ లూపిన్ చూస్తే కనుక మల్టీ మంత్ హై అండ్ ఆల్ టైమ్ హై అబౌవ్ క్లోజ్ అవటం చూసాం. సో ఇది ప్రీవియస్ మల్టీ మంత్ హై మేలో రావటం చూసాం. అండ్ దాని తర్వాత ఇన్ఫాక్ట్ ఇది హైయర్ హైస్ ఫామ్ అయినప్పటికీ ఒక క్లియర్ బ్రేక్అవుట్ అనేది రాలేదు. ఈ రోజే ఫస్ట్ టైం బ్రేక్అవుట్ రావటం చూసాం. అండ్ ఓపెన్ అండ్ లో ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అండ్ హై అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో ఇలాంటి బార్స్ వచ్చినప్పుడు దేర్ ఇస్ డెఫినెట్లీ ఇన్స్టిట్యూషన్ బయింగ్ లాగా చెప్పుకోవచ్చు. ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే కనుక ఇది అన్ని ఫార్మా స్టాక్స్ లాగా ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవ్వట్లేదు ఈ స్టాక్. ఎందుకంటే 2015 లో ఈ స్టాక్ మనకి 2129 దాకా వెళ్ళటం చూసాం. సో ఇప్పుడు 1760 అనుకున్నా కూడా డెఫినెట్లీ ఇంకో 350 పాయింట్స్ పొటెన్షియల్ అప్ సైడ్ ఉంది. అండ్ ఆ లెవెల్ అయితే ఓపెన్ అయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ రోజు హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఒక రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు కొనే ప్రయత్నం చేయొచ్చు. మేబీ ఎంట్రీ పాయింట్ క్యాన్ బికమ్ 1720 అండ్ 1680 మధ్యలో. సో యావరేజ్ వాల్యూమ్ దీని 8 to 10 lakhs పర్ డే అవుతే కనుక ఈరోజు 70 lakhs వాల్యూమ్ అవటం చూసాం. ఇక లారస్ కూడా ఒక స్టేజ్ లో మనకు కనిపించింది ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 461 పైన క్లోజ్ అవుతుందని, బట్ 460 నుంచి ఫిజిల్ అవుట్ అయిపోయి 454 దాకా క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఈ స్టాక్ లో కూడా వాచ్ లో పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది గతంలో కూడా మనం చెప్పాం మోస్ట్ ఆఫ్ ద వర్స్ట్ అయిపోయింది ఈ స్టాక్ లో అనేది. నా ఐ థింక్ 420 అనేది బాటమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి 30 రూపీస్ రిస్క్ తప్ప పెద్ద కనిపించలేదు. మేబీ ఈసారి రిజల్ట్స్ వచ్చే టైంకి ఇది 520 దాకా కూడా వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే హెవీలీ బీటెడ్ డౌన్ స్టాక్ అండ్ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ కాబట్టి వన్ స్మాల్ గుడ్ న్యూస్, పెద్ద గుడ్ న్యూస్ కూడా అవసరం లేదు, ఒక చిన్న గుడ్ న్యూస్ వచ్చినా కూడా ఇది చాలా స్పీడ్ గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇక అదర్ స్టాక్స్ లైక్ గ్రాన్యూల్స్ కానీ, లాల్ పార్స్ ల్యాబ్ కానీ, జైడస్ లైఫ్ ఇవన్నీ కూడా గ్రీన్ లో ట్రేడ్ అవటం చూసాం. అండ్ కోఫోర్స్ పర్సిస్టెంట్ ఐటీ స్పేస్ లో పెరగటం చూసాం. క్యాపిటల్ గుడ్స్ అండ్ ఎఫ్ఎంసీజీ లో కమిన్స్, బాష్, బాటా, ఏబీబీ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. అండ్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఈ రోజు కొద్దిగా లైమ్ లైట్ లో ఉన్నాయి. అగైన్ హెచ్ఏఎల్, బిఈఎల్, సేల్, ఆర్ఈసీ, పిఎఫ్సి కూడా పెరగటం చూసాం. ఇక లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక సిమెంట్ ప్యాక్ క్లియర్లీ ప్రాఫిట్ బుకింగ్ మనకు రావటం చూస్తున్నాం. సో రామ్కో, అంబుజా, ఏసీసీ, జేకే సిమెంట్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్స్ ఏదైతే మనకి నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ వీక్ అయ్యో వాటిల్లో ఈవెన్ ఎఫ్ అండ్ స్టాక్ నాన్ కాంపోనెంట్స్ లో కూడా సెల్లింగ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ ఆర్బీఎల్, ఎంఎండ్ఎం ఫైనాన్స్, చోలా ఇవన్నీ కూడా వీక్ అయ్యాయి. ఇక సమ్ హైబీటా నేమ్స్ లైక్ జూబ్లియంట్, ఎంజీఎల్, సన్ టీవీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక షిప్పింగ్ స్టాక్స్ అన్ని కూడా దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అన్చార్టెడ్ వాటర్స్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ద వే దే హావ్ గాన్ అప్ ఈరోజు చూస్తే కనుక మేబీ సమ్ థిమాటికల్ మ్యూచువల్ ఫండ్ మనీ కలెక్ట్ చేసి కొన్నదాన్ని ఒక ఇండికేషన్ ఇస్తుంది మనకి. ఎందుకంటే మజగాన్ డాక్ ఆఫ్టర్ ద అంటే లాస్ట్ 7 to 8 సెషన్స్ లోనే 3500 నుంచి ఆల్మోస్ట్ 4600 వచ్చిన స్టాక్ ఈ రోజు ఇంకొక 20% పెరగటం చూసాం. అంటే మనకి లాస్ట్ మంత్ హైస్ అంటే జూన్ హైస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం చూసుకున్నా కనుక 60% పెరిగింది. ఇన్ఫాక్ట్ జూన్ లో ఏదైతే బడ్జెట్ ఎలక్షన్ రోజు ఏదైతే రిజల్ట్స్ రోజు ఏదైతే లో ఫామ్ అయిందో 5th జూన్ రోజు 2400 నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ మోర్ దాన్ 100% విత్ ఇన్ 30 days పెరగటం విషయం. సో ఇలాంటి మూవ్స్ వస్తే దేర్ మైట్ బి సమ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే కొంటుందో, ఎందుకంటే రీటైల్ మనీ చేంజ్ చేయవు ఇలాంటి స్టాక్స్ ని ప్రైజెస్ లో. అండ్ అదర్ స్టాక్స్ లైక్ కొచ్చిన్ షిప్ యార్డ్ దానికి 10% పర్మిసబుల్ లిమిట్ కాబట్టి అంత పెరగటం చూసాం. అండ్ వన్ మోర్ స్టాక్ జిఆర్ఎస్సి ఒక 8.5% పెరగటం చూసాం. ఇక కొన్ని స్టాక్స్ రిసర్చ్ రిపోర్ట్ ఏదైతే వచ్చాయో వాటిల్లో ఓకే దేర్ ఇస్ నో టుమారో అన్నట్టు కొన్ని పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ అవి కొద్ది వీక్ స్టాక్స్ అయినప్పటికీ దే గాన్ అప్ ట్రిమెండస్లీ. ఏజీఐ, గ్రీన్ ప్యాక్ అండ్ మోంటో కార్లో ఆల్మోస్ట్ 8 to 11% దాకా కూడా పెరగటం చూసాం. ఇక ఫార్మాలో ఇక్కడ కూడా సువెన్, నాట్కో, విమ్తా లాంటి స్టాక్స్ పెరగటం చూసాం. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో బీడీఎల్ లాంటి స్టాక్స్ పెరగటం చూసాం. ఇక లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ సిమెంట్ స్టాక్స్ ఇక్కడ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఐటీడీ సిమెంట్ కానీ, సాగర్ సిమెంట్ కానీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరిగాయో నవా కానీ, మినాన్ బేరింగ్ కానీ, జిమ్ ల్యాబ్స్, జెన్టెక్, పోకర్నా వీటన్నిటిలో కూడా ప్రాఫిట్ టేకింగ్ రావటం చూసాం. ఇక స్టాక్ టు వాచ్ మనం చూస్తే కనుక ఎన్బిసిసి చెప్పుకోవచ్చు. సో ఇది రికమెండేషన్ కాదు, అగైన్ ఇన్సిస్ట్ చేస్తున్నాం ఏమది, ఇట్స్ ఓన్లీ ట్రేడింగ్ ఐడియా. ఎందుకంటే మనం రికమెండేషన్స్ ఈ ఛానల్లో ఇవ్వలేము అండ్ ఇవ్వకూడదు కూడా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ట్రేడింగ్ ఐడియా విత్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాసెస్ ఇస్తున్నాం. అది ఇండివిజువల్ ఇన్వెస్టర్ రిస్క్ అప్టైట్ ని బట్టి వాళ్ళ అనలిస్ట్ ఆర్ ప్రాబ్లీ వాళ్ళు ఎక్కడైతే సర్వీస్ తీసుకుంటారో వాళ్ళని కన్సల్ట్ చేసి ట్రేడ్ చేయమని సజెస్ట్ చేస్తాం. అగైన్ సో ఎన్బిసిసిని సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఫిబ్రవరి హై వాజ్ 176.5 అండ్ ఈరోజు ఒక క్లియర్ బ్రేక్అవుట్ రావడం చూసాం. ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ 186 దగ్గర క్లోజ్ అయింది. ఓన్లీ థింగ్ రిక్వెస్ట్ ఏంటంటే చేసి కొనవద్దు ఈ స్టాక్ ని, ఎందుకంటే 173 దాకా కూడా రివర్స్ లో వస్తే కనుక వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
అండ్ స్టాప్ లాస్ ఇస్ వెరీ నియరర్ 168. ఒకవేళ 173 వస్తే కనుక అక్కడ 5 రూపీస్ అవుతుంది. అండ్ జనరల్లీ ఇలాంటి మూవ్స్ వచ్చి అన్చార్టెడ్ జోన్ ట్రేడ్ అవుతున్నప్పుడు రిస్క్ రివార్డ్స్ చాలా ఫేవరబుల్ గా ఉంటాయి. సో దీని టార్గెట్ మనకి 216 దాకా పెట్టుకోవచ్చు విత్ ఇన్ 1 or 3 months లోపల. ఎందుకంటే ఈ రోజుల్లో టైం ఇవ్వట్లేవు ఏ స్టాక్స్ కూడా, చాలా స్పీడ్ గా పైకి వెళ్తుంది. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ వస్తే ట్రిగర్ చేయటం ఇట్స్ ఏ కంపల్సరీ అని మేము సజెస్ట్ చేస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.